మూవీలకు స్పెషల్ షోలు టికెట్ రేట్లు పెంచేది లేదు అని అసెంబ్లీలో డైలాగులు కొట్టిన రేవంత్ రెడ్డి హరిహర వీరమల్లుకు ఎలా అనుమతి ఇచ్చారు? గమ్మత్తున్నది ఇది. అయితే ఆయన ప్రొడ్యూసరు ఆయన ఏదో మాట్లాడేసిండు ఆ స్టేజ్ మీద, గవర్నమెంట్ ఇజ్జత్ తీసి పడేసిండు. ఇప్పుడు అల్లు అర్జున్ మంచి పాయింట్ రేజ్ చేశారు మీరు. అల్లు అర్జున్ విషయంలో ఒక న్యాయము, పవన్ కళ్యాణ్ విషయంలో ఇంకొక న్యాయమా? అంటే ఆనాడు సమస్యలని డైవర్ట్ చేయడానికి మీరు అల్లు అర్జున్ అంశాన్ని లేవనెత్తుకొని దుమ్మెత్తిపోసిరని అర్థమవుతున్నది కదా. ఆనాడు ఒక అబ్బాయి చావు బతుకుల మధ్య తొక్కిసలాటకు గురైతే, ఒక తల్లి చనిపోతే దాని మీద ఎంత పెద్దగా మాట్లాడారు. ఎట్లిస్తారు స్పెషల్ షోలు, ఎట్లిస్తారు టికెట్ రేట్, ఎట్లా పెంచుతారు, ఇది అన్యాయం, అది ఇది అని పెద్ద పుడింగి మాటలు మాట్లాడారు కదా. ఇక రేవంత్ రెడ్డి అయితే అసెంబ్లీలోనే స్పీచ్లు దంచిండు. ఊరుకుంటామా, అసలు ఏమి తమాషానా ఇది, అది ఇది అని. కట్ చేస్తే చూడండి, ఈ హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన ప్రొడ్యూసర్ అనుకుంటా, ఆయన పేరు ఏందో మరి, ఆయన చెప్తున్నాడు చూడండి. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్ గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చేసి స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. ఆయన తలకాయ పట్టుకుంటున్నారు, రోహిన్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి బ్యాచ్ రేవంత్ రెడ్డి పక్కనే ఉంటారు వీళ్ళంతా. గిదా మీరు చేయాల్సింది, ఈ పక్కన ఉన్న వాళ్ళంతా గిదేనా మీరు చేసే పని? ఇప్పుడు ఆయన అన్నాడు కదా ప్రొడ్యూసరు, ఆనాడు జరిగిన ఇన్సిడెంట్ వల్ల అని. ఏ ఇన్సిడెంట్ అది? అల్లు అర్జున్ ఇన్సిడెంట్. మరి అల్లు అర్జున్ ఇన్సిడెంట్లో అంత ఎమోషన్ అయిపోయిన మీరు, అంత అగ్రెసివ్గా పనిచేసిన మీరు, మళ్ళీ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చరికి ఎందుకు తుస్సుమన్నది? చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిండా? టికెట్ల రేట్లు ఎవడు పెంచమన్నది? స్పెషల్ షోలకు పర్మిషన్ లేవన్నారు కదా మీరు. థ్యాంక్ యూ సో మచ్. వినండి మళ్ళీ ఒకసారి. తెలంగాణలో ఈ మధ్య జరిగిన ఇన్సిడెంట్ వల్ల తర్వాత మాకు రేట్లు ఇవ్వలేకపోతే ఇక్కడ వచ్చున్నారు. ఆయనే నాకు మన రోహిన్ రెడ్డి గారు ఆయన ఇప్పించారు. ఇమీడియట్ గా ఈరోజు మనకి ఈ సభామూలంగా రేట్లు కూడా వచ్చేసి స్పెషల్ షో కూడా వచ్చింది. థ్యాంక్ యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా చెప్పిన ఎవరైనా ఇజ్జత్ తీసినామంటున్నాడు ఆయన పాపం. ఏంది అసలు ఇంత ఘోరంగా ఉంటుందా?